వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సేమియా పాయసం చేయబోతున్నా. ఒక 2 స్పూన్లు అంతా నెయ్యి వేసుకుందాం. జీడిపప్పు, ఇది కిస్మిస్, జీడిపప్పు వేసుకుందాం. 2 మంచి ఫ్రై చేద్దాం. మంచి కలర్ రావాలా, అది ఉబ్బాలి. జీడిపప్పు, కిస్మిస్ చాలా బాగుంటుంది. సేమియా ఒక కప్పు వేసుకుందాం. మంచిగా దూరగా వేపుదాం. మంచి కలర్ రావాలి సేమియా. మంచి ఫ్రై చేద్దాం. వేడి నీళ్ళు కాచి పెట్టుకున్న వేడి నీళ్ళు పోస్తున్నా. ఆ వేడి నీళ్ళు పోస్తేనే కొంచెం ఆ నీళ్ళు సమ్మర్ అన్నీ పోతుంది, అప్పుడు బాగుంటుంది. లేకపోతే పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది. నేనైతే వేడి నీళ్ళు పోసుకుంటా, మీరు పాలు కూడా పోసుకోవచ్చు, మీ ఇష్టం. నేను వేడి నీళ్ళు పోసుకున్నా. ఉడికిపోయింది. ఇప్పుడు పాలు పెట్టుకుంటాము. ఇప్పుడు సేమియా ఉడికిపోయింది కాబట్టి సేమియా వడపోసుకుందాం. సేమియా కొద్దిగా వేసుకుందాం పాలలో, ఎందుకంటే పాలు విరిగిపోతుంది కాబట్టి నేను అట్లా వేస్తలేదు. మీ ఇష్టం అట్లా వేసుకోవచ్చు. నేనైతే ఇట్లే చేస్తాను కాబట్టి నా స్టైల్లో నేను చేస్తున్నాను. మీ స్టైల్లో అట్లా వేసుకున్నా కూడా పర్వాలేదు. మంచిగా దగ్గరగా అయ్యేటట్టు చూద్దాం. 1 కప్పు ఇలాచి వేసుకుందాం. ఒక 3. 1 కప్పు షుగర్ వేసుకుందాం. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను మీడియంలో వేసుకున్నా షుగరు. ఎక్కువ మంది షుగర్ పేషెంట్లు ఉంటారు కదా, తక్కువ వేసుకున్నా. మిల్క్ మేడ్ వేసుకుంటా కొంచెం, ఒక 2 స్పూన్లు అంతా మిల్క్ మేడ్ వేసుకుంటా. చాలా బాగుంటుంది మిల్క్ మేడ్ వేసుకుంటే. మంచి దగ్గరగా అయ్యేటట్టు కలపాలి. చాలా టేస్టీగా ఉంటుంది సేమియా పాయసం. చల్లారినా కూడా అట్లనే ఉంటుంది. ఒక బౌల్లోకి తీసుకుందాం. సేమియా పాయసం అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసుకుందాం. సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.